తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు జిల్లా కూడూరు పట్టణంలో 9 కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకొచ్చి ఏమాత్రం ఒత్తిడికి గురికావద్దని, ప్రశాంతంగా ఉండండి అంటూ కీలక సూచన చేశారు. అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేశారు. వైసీపీకి చెందిన పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం 20, 21, 22 వార్డుకు చెందిన వైసీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు దింటకుర్తి లీలావతి ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని అన్నారు. ముఖ్యంగా మహిళలు పవన్ నిజాయితీకి, సమర్థవంతమైన పనితీరుకి సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. జనసేన పార్టీలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యం, గౌరవం ఉంటుందన్నారు. పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు అందరికీ నచ్చి ఇవాళ మహిళా సోదరిమణులందరూ కూడా మేము సైతం జనసేన అనే విధంగా అందరూ కూడా వారందరూ వారుగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏదైతే పేద ప్రజలను ఆదుకోవాలి, సమాజం మంచి సమాజం తయారు చేయాలని, కులాలు మతాలు లేని సమాజం తీసుకురావాలని చేసే ప్రయత్నానికి మేము సైతం వచ్చినందుకు దింటకుర్తి లీలావతి సోదరి మన పార్టీలో జాయిన్ అవ్వడం, అదే రకంగా వారు ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జాయిన్ అయ్యారు. మీరు ఈరోజు మరి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలి. మనందరూ కూడా మీరు 10 మందికి పనిచేసే స్థాయిని కల్పించే పార్టీ జనసేన పార్టీ. ఇవాళ ఏదో మహిళా సోదరిమణులకు కానీ ఎవరికైనా ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనం అందించే కార్యక్రమాన్ని మీ అందరి ద్వారా ఇవాళ మా రత్నకుమార్ ఎప్పటి నుంచో 2019లో నేను ఓడిపోయినప్పుడు కూడా నాతో పాటు అలా ట్రావెల్ చేసింది. అలాగే తను కూడా అందరినీ కలుపుకుని వెళ్ళే విధంగా మీ అందరూ కలిసి మన మహిళా శక్తి అంటే ఏదో చూపించే విధంగా మరి లీలావతి గారు యుఎస్ వెళ్తున్నారు. వచ్చిన తర్వాత మరి రత్నకుమార్ గారు మేమంతా కూర్చుని కమిటీని, రూరల్ కమిటీని కూడా వేసుకునే విధంగా మన అందరినీ కూడా మళ్ళీ ఒకసారి బలోపేతం చేసుకునే విధంగా కమిటీల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి మరి రాబోయే 2029 అనండి ఇంకోటనండి ఎప్పుడు కూడా మన పవన్ కళ్యాణ్ గారితో ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మనకు విలువ ఉంటుంది తప్ప ఇవాళ పార్టీ ఓడిపోయింది మళ్ళీ మారే ఉంటే దానివల్ల మనకు కలిసి వచ్చేది ఏముండదు. మళ్ళీ ఎవరు గుర్తించరు. వెళ్ళినా కానీ వీళ్ళు మీరు ఇన్నాళ్ళు లీలావతి గారు అలా ఉండిపోయింది. కష్టమైనా సుఖమైనా వైసీపీ పార్టీలో అలా ఉండిపోయింది. అలా ఉండిపోయినా ఈ రోజు మరి జనసేన పార్టీ అంకిత భావంతో వచ్చినందుకు వారిని కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నా. ఆ రోజు మోసం అయినా రామైనా కష్టమైనా నష్టమైనా లేట్ వెనకాల నిలబడిన నాయకులు అంటే ఎవరన్నా సరే ఇవాళ రత్నకుమార్ ఎలా నిలబడిందో మా వెనకాల అదేవిధంగా ఆవిడ కూడా అలా నిలబడింది. అదేవిధంగా ఈ సోదరిమణులు అందరూ కూడా వైసీపీ పార్టీలో ఉన్నారు. అలాంటి మాకు ఎలాంటి ద్వేషం లేదు. ఈరోజు మా కుటుంబంలోకి వచ్చారు. మీ కష్టసుఖాలన్నింటినీ కూడా మేము కూడా ముందుంటాం. మీకు కావాల్సిన ఏ ఇబ్బంది ఉన్నా మేము తీర్చే విధంగా ఉంటాం తప్ప ఎక్కడ కూడా మన పార్టీలో ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ అయిన తర్వాత మనకి వీళ్ళతో పని ఏంటనే విధంగా జనసేన పార్టీ ఉండదు. అయినా అవ్వకపోయినా మన ఉమ్మడి కుటుంబం మన అందరూ కూడా ఈరోజు మీరు ఈ పార్టీలో జాయిన్ అయినందుకు మనందరూ కుటుంబంలా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మీ జనరల్గా అందరూ కూడా మనం ఇవాళ ఆవిర్భావ దినోత్సవం వచ్చినందుకు చాలా సంతోషం. ఈ రోజు నుంచి మనం అంతా కూడా జనసేన పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
నెల్లూరు కోటమెట్ట షాదీ మంజిల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్సీ బేద రవిచంద్ర, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విందు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 పైన మంది ఇక్కడ వచ్చి ఈరోజు దీనిలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వర్గాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మంచి మంచి ప్రోగ్రాం పెట్టడం జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం కూడా చాలా ప్రతిష్టమైన రూపంలో పెట్టడం జరిగింది. సర్వ మానవాళికి మేలు చేస్తాయని ముస్లిం సోదరులందరికీ కూడా పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ముస్లిం సోదరులందరితో కలిసి ప్రభుత్వం పక్షాన ఇఫ్తార్ విందులో పాల్గొనే కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి రాష్ట్ర మొట్టమొదటి చైర్మన్ నా ప్రియమిత్రుడు అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ఇఫ్తార్ విందు నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇఫ్తార్ విందు బాగా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ ఇంకోటి మాకు సంతోషం ఏంటంటే మా అజీజ్ బాయ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కావటం, ఆ వక్ఫ్ ఆస్తులు రాష్ట్రంలో ఉండే కాపాడటం, అన్నిటికంటే నారాయణ గారు, అజీజ్ గారు, శ్రీధర్ రెడ్డి గారు కలిసి ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ మైనారిటీ చిల్డ్రన్ అబ్దుల్ కలాం స్కూల్, ఒకటి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండే స్కూళ్ళు ఏర్పాటుకి అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇవన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు సమంగా న్యాయం చేసుకుంటూ ముందుకు పోతుంది. అదొక్కసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు అందరినీ ఆహ్వానించి ఈరోజు పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ కుమార్ గారు, కలెక్టర్ గారు, పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడ పాల్గొని ప్రార్థనలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఈ యొక్క రంజాన్ మాసంలో ప్రార్థనలు ప్రపంచ శాంతికి, ఈనాడు ప్రపంచం అంతా అనేక సమస్యలతో ప్రశాంతంగా ఉన్నటువంటి దేశాలు కూడా ఈనాడు అశాంతి నెలకొని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆగర్తిప్పాలలో గ్రామస్తుల శ్రమదానంతో జరుగుతున్న శ్మశాన వాటిక అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. గ్రామాల్లో ఐక్యతాభావం తీసుకురావడమే లక్ష్యమని వెల్లడి. డ్రగ్స్ వ్యవహారంపై తొలిసారిగా స్పందించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్. మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని విజ్ఞప్తి. జగన్ చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రం ఇప్పటికే 12 లక్షల కోట్ల అప్పుల్లో మునిగి ఉంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఈశ్వరి లక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.